మోడీ ధైర్యం చేసేశారు. వాస్తవంగా నియోజకవర్గాల పునర్విభజన కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయాల. యునైటెడ్ ఫ్రంట్ ధైర్యం చేయాల. నేషనల్ ఫ్రంట్ ధైర్యం చేయాల. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన 40 ఏళ్లయింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కొన్ని కొన్ని రాష్ట్రాలు జరిగినయి తప్పించి దేశవ్యాప్తంగా ఎప్పుడూ జరగల. అప్పుడెప్పుడో నెహ్రూ టైంలో స్టార్టింగ్‌లోనే ఆ తర్వాత అప్పుడప్పుడు జరిగినయి తప్పించి. మోడీ వచ్చిన తర్వాతన ఓవరాల్‌గా దేశంలోనే పెను మార్పులు అంటే భయపడే వాటిని దేనికి భయపడడన్నటువంటి మనస్తత్వాన్ని చూపించుకొచ్చాడు. ఏదైతే ఆంగ్లో ఇండియన్ డామినేటెడ్ పోస్టులు పీకి అవతల పడేశాడు. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లేరు మనకి. ఇదివరకు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళ ఆంగ్లో ఇండియన్స్ అసోసియేషన్ వాడు ఎవరి పేరు చెప్తే వాడిని ఎమ్మెల్యేగా ఎంపీగా చేస్తారు. అది తీసి అవతల పడేశాడు. పాత బ్రిటిష్ టైంలో కట్టినటువంటి పార్లమెంట్ భవనాలు తీసి పక్కన పడేశాడు. రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి అన్నిటిది కొత్త కన్స్ట్రక్షన్, ఈవెన్ వాటిట్లోకి కొన్ని ప్రవేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే సైన్యానికి ఇంతవరకు అక్కడ ఒక ఆఫీస్, అక్కడ ఒక ఆఫీస్ అని మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకొచ్చేసాడు. ఇవన్నీ ఒక ఎత్తు. అంటే బానిస ముద్రలు, విదేశీ ముద్రలు లేకుండా పూర్తిగా మన ముద్రలు తీసుకొస్తున్నాడు. అట్లాగే బ్రిటిష్ వాళ్ళ పేర్లు లేకపోతే ఈ దేశం మీదకి దండయాత్రలు చేసిన రాజుల పేర్లు కాకుండా మన దేశపు పేర్లు పెడుతున్నాడు. ఇది ఇంకొక ఆస్పెక్ట్. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఏకంగా 50% సీట్స్ హైక్, మళ్ళీ ఎవరితో ఏ గొడవలు లేకుండా 50% సీట్స్ హైక్ ద్వారా దేశంలో ఇంకా ఏ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలేదు. పార్లమెంట్లో కూడా వ్యక్తం చేయడానికి వీలేదు. పైగా 33% రిజర్వేషన్ మహిళలకి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇవన్నీ అమలు చేయాలంటే తెగింపు కావాలి, దమ్ము కావాలి. అది మోడీకి ఉందని నిరూపించుకున్నాడు.